స్వాతంత్రానికి అలవాటు పడుతున్నటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కనబడుతున్నాయి. ప్రభు పిల్లలమే, కానీ స్వేచ్ఛను కోరుతూ ఉంటున్నాం. స్వేచ్ఛ అంటే లోకంలో ఏ రీతిగానైతే ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారో, దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని చూడగొరాలని ఇష్టపడుతున్నాం. ఉదాహరణ ఏంటంటే, దేవుని మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, కానీ మనలో ఏ ఆశ కలుగుతుందంటే లోక సంబంధమైనటువంటి ఆశలు మన జీవితంలో కనబడుతున్నాయి. ఒక వ్యక్తిలో దేవుని యొక్క ఆత్మ పని చేస్తుంది అంటే ఆ వ్యక్తి లోకం యొక్క పోకడ వెంబడి వెళ్ళడు. ఇక్కడ అబ్రహాము జీవితం నుంచి మనం అదే నేర్చుకుంటున్నాం. అబ్రహాము కానాను దేశములో ఉన్నప్పటికీ కూడా అబ్రహాము షెకెమునందుకు వెళ్ళాడు. షెకెం అంటే భుజమును చూసాం, అది బలమునకు సూచన. దేవుడు బలవంతుడు అనేటువంటి సత్యాన్ని తను ఎరిగినవాడు కనుక బలవంతుడైనటువంటి దేవుని తను ఆశ్రయించాడు. కారణం ఏంటంటే 6వ వచనం చివరిలో మనం చదివినప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించని చదువుతున్నాం. కానానీయులు శరీరానుసారమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు ఆ దేశంలో బ్రతుకుతున్నారు. వాళ్ళ మధ్యలో ఈ వ్యక్తి బలహీనుడిగా ఉన్నాడు, కానీ తాను బలవంతుడైనటువంటి దేవుని తాను ఆశ్రయించినాడు. కాబట్టి లోకం దృష్టిలో యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా పొందినటువంటి మనము బలహీనులుగా కనబడుతుంటాం. వాళ్ళు తిడతారు, మనము తిట్టలేము. వాళ్ళు మన మీద కోపడతారు, మనము కోపడలేము. వాళ్ళు ఇష్టానుసారంగా మన విషయంలో ప్రవర్తించవచ్చు, కానీ మనము ప్రవర్తించడానికి అవకాశము లేదు. ఒకవేళ ఇన్ కేసును అలా ప్రవర్తిస్తే మీరు ఏం దేవుని బిడ్డలని వెంటనే వచ్చేట ప్రశ్నకు మన దగ్గర సమాధానము లేదు. కాబట్టి ఆశ్రయించవలసింది ఏంటి? ఇప్పుడు ఆ విషయంలో, ఆ పరిస్థితుల్లో మనం బలహీనం అవుతున్నాం. లోకం దృష్టిలో మనం మౌనంగా వస్తున్నప్పుడు వీడు చాతగాని వాడు, ఇది చాతగాంది అనేటువంటి మాట మనం వచ్చినప్పుడు మనం బలహీనంగా కనబడుతున్నాం. కాబట్టి ఆ బలహీనమైన పరిస్థితుల మధ్యలో బలవంతుడైనటువంటి దేవుని మనం ఆశ్రయించినప్పుడు దేవుడు తన కార్యమును జరిగించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఏమండి? కాబట్టి దేవుని బిడ్డలు మన జీవితంలో ఎదురైనటువంటి అనేక సవాళ్ల మధ్యలో మనం వాళ్ళని ఏమీ అనలేం, ఏమీ చేయలేం. బహుశా వాళ్ళ ఇంటి వాళ్ళే కావచ్చు, సంఘం ఉన్న వాళ్ళే కావచ్చు, సంఘమునకు బయట ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు. అలాంటి మాటలు వారు వ్యక్తీకరించినప్పుడు, వారు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు మనం ఏమనలేము. ఒకవేళ అన్నామా అంటే సాక్ష్యం కోల్పోతాం, వెంటనే సాక్ష్యాన్ని కోల్పోతాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆశ్రయించవలసింది బలవంతుడైనటువంటి దేవుని ఆశ్రయించాల. కీర్తనకారుడు 18వ అధ్యాయం 1వ వచనంలో కీర్తన అన్నాడు, యెహోవా నా బలమా, నేను ప్రేమించుచున్నాను. కాబట్టి దావీదు పరాక్రమశాలి, 10,000 మందికి సాటి అయినప్పటికీ కూడా తాను నిత్యము కూడా దేవుని ఆశ్రయిస్తున్నాడు. ఏమండి? తాను దేంతో పోల్చుకుంటున్నాడు? ఒక ఇంటి మీద ఒంటరిగా ఉన్నటువంటి ఒక పిచ్చుకను నేను అంటున్నాడు. ఒక పిచ్చుకను నేను 102వ కీర్తనలో మాట మాట్లాడుతున్నాడు. ఇంటి మీద ఒంటిగా ఉన్నటువంటి ఒక పిచ్చుకను నేను, ఏకాకిని నేను. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా బలవంతుడైనటువంటి దేవుని తను ఆశ్రయించినప్పుడు బలవంతుడైన దేవుడు తన పక్షంగా పనిచేస్తున్నాడు. ఈ రోజున మనం ఆశ్రయించవలసింది ఎవరిని అంటే బలవంతుని మనం ఆశ్రయించాలి. రెండవ మాటను చూస్తున్నాము, మోరే దగ్గరనున్న సింధూర వృక్షంలోనికి వద్దకు చేరను అని చదువుతున్నాం. మోరే అనగా బోధకుడు, బోధించేటువంటి వాడు. ఈరోజు మన బోధకుడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన బోధకుడు, మనల్ని నడిపించేవాడు, మనల్ని సర్వసత్యంలో నడిపించేటువంటి వాడు, క్రీస్తు యొక్క అనుకరణతో మనం నడిపించేవాడు. క్రీస్తు మాదిరి చొప్పున క్రీస్తు వలె బ్రతకడానికి అవకాశాన్ని ఎవరు కల్పించగలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించగలడు. కాబట్టి దేవుని బిడ్డను నేను ఆ బోధకుని మాట కదా, ఆ బోధకుడు, అందుకే సామెత గ్రంథంలో 5వ అధ్యాయం, మా బోధకుల మాట నేను వినలేకపోతిని
కదా. ఇంత నష్టానికి కారణం ఏంటంటే నా బోధకుల మాట నేను వినలేదు. ఈరోజు మన బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు మనం నడిపించినట్టుగా మనం వెళ్ళవలసిన వారమే తప్ప మన సొంత ప్రయాణ మార్గాలు మనం చూసుకుంటే కనుక అది మనకు నష్టాన్ని చేకూరుస్తుంది. అదెంతో మనకు నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి బలవంతుని ఆశ్రయించినాడు, బోధించేడు ఒక బోధకుని. నాకు బోధకుడు కావాలా? ఏమండి, ఈరోజు మనకందరికీ ఎవరు కావాలండి? నేను నడిపించే ఒక వ్యక్తి నీకు అవసరం. ఈరోజు మనం ఏమంటున్నామంటే రెక్కలు వచ్చినట్టులాగా ఈరోజు పిల్లలు 10th క్లాస్ వరకు ఒక మాట వింటారు. ఇంటర్ వస్తేనే వాళ్ళకి ఏమొస్తుందంట? రెక్కలు వస్తాయి అంటారు. అవునా? ఇంటర్ వచ్చేసరికి వాళ్ళకి రెక్కలు వచ్చినాయి అంటారు. అంటే అర్థం ఏంటి? మీరెవరు నాకు చెప్పాల్సిన పని లేదు, నాకు తెలుసు అంటారు. నువ్వే నాకు చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండే పిల్లలు ఇప్పుడు ఏమంటారంటే మీరేం చెప్పాల్సిన పని లేదు. అప్పుడే వారు తప్పటడుగు వేసేటువంటి అవకాశం. కాబట్టి ఈ రోజున పిల్లరా, దేవుడి బిడ్డలమంటే మన జీవితంలో కూడా ఏమంటే మన పిల్లలు మన మాట వినకపోతే అయ్యో వీడు తప్పిపోతాడేమో, వీడు నష్టపోతాడేమో అని బాధ, భయం మనలో ఉంటుంది. అవునా? అరే నేను చెప్పిన మాట వినకపోతే మన అలాంటప్పుడు దేవుడు కూడా అరే నేను ఎవరు పెట్టాను, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యము నడిపిస్తాడు, అతడు మీకు ఆదరణకర్తగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మల గురించి ఆయన పలుమార్లు బోధించినాడు. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు అని చెప్పాడు. ఏమండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో వరుసగా 3 పర్యాయములు పరిశుద్ధాత్మను గురించి ఆయన బోధించినాడు. అపోస్తల కార్యములు మన 2వ అధ్యాయం చదివితే దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించవలసిన వారమై ఉంటున్నాం. ఏమండి, ఈ పరిశుద్ధాత్మను ఎక్కడ నడిపిస్తాడంటే అబ్రహాం ఎక్కడ నడిపించబడ్డాడు? సింధూర వృక్షం. అక్కడిక్కడ నడిపించబడలేదు. కానానీ ఇండ్లు చాలా బాగున్నాయి, కానానీ లేక తోటలు బాగున్నాయి, కానానీ లేక ఊర్లు బాగున్నాయి, అంతా బాగుంది. ఎక్కడికి నడిపించలేదు. ఎక్కడ నడిపించింది? సింధూర వృక్షం దగ్గర ఉండవు. సింధూర వృక్షము దేనికి జ్ఞాపకం చేస్తుంది అంటే సిలువను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒక వ్యక్తి నీవు ఆశ్రయిస్తే, లేక ఒక వ్యక్తి మీద నువ్వు ఆధారపడితే, లేకపోతే నువ్వు ఒక మంచి బోధకుని మీద నువ్వు ఆధారపడితే ఆ బోధకుడిని ఎక్కడ నడిపిస్తాడంటే సిలువ దగ్గర నడిపిస్తాడు. సిలువ దగ్గరే మనం అన్నీ నేర్చుకుంటాం. ఏమండి, సిలువ దగ్గర మనం అన్నీ నేర్చుకుంటాం. సిలువ లేని చోట మనం ఏమి నేర్చుకోలేము. ఒక వ్యక్తి జీవితంలో సిలువ ఉండగలిగితే ఆ సిలువ దగ్గరే అన్నీ మనం నేర్చుకోగలుగుతాం. ప్రేమ అక్కడే నేర్చుకుంటాం, సహనము అక్కడే నేర్చుకుంటాం, ఓర్పు అక్కడే నేర్చుకుంటాం, క్షమాపణ అక్కడే నేర్చుకుంటాం, ప్రేమించేది అక్కడే నేర్చుకుంటాం. నువ్వు ప్రేమించకపోయా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అక్కడే నేర్చుకుంటాం. త్యాగం అక్కడే నేర్చుకుంటాం, సమర్పణ అక్కడే నేర్చుకుంటాం. ఏమండి, ఇవన్నీ జీవిత సత్యాలు, ఇవి జీవితానికి అవసరమైనటువంటివి. ఎస్పెషల్లీ క్రిస్టియన్ లైఫ్లో ఇవి మనకు ఎంతో అవసరం. ఇవి ఎక్కడ నేర్చుకుంటామంటే సిలువ దగ్గర నేర్చుకుంటాం. ఒక వ్యక్తి సిలువ దగ్గర రాకపోతే ఇవేమి కూడా నేర్చుకోలేడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాడు అబ్రహామును సింధూర వృక్షము దగ్గర చేరినప్పుడు, సింధూర వృక్షము దగ్గర అప్పుడు దేవుడు తన ప్రత్యక్షమండి. ఎవరు సిలువ దగ్గరకు వస్తారో వారికే దేవుడు ప్రత్యక్షత ఉంటుంది. ఎవరి జీవితంలో సిలువ అనుభవం ఉంటుందో వారికే దేవుడు తన ప్రత్యక్షతను కలిగిన వాడై ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు తనకు ప్రత్యక్షమై ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు, సిలువ దగ్గరే మనకు వాగ్దానం ఉంది. ఏమిటి ఆ వాగ్దానం అంటే ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, నీ సంతానం నాకు ఈ దేశము నేను ఇచ్చేదను, నీ సంతానంకి ఈ దేశం ఇస్తాను. చూడండి, అప్పటికి అబ్రాహాముకి ఇంకా పిల్లలు లేరు, కానీ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. అనగా దాదాపు 400 ఏండ్ల తర్వాత జరగబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని అబ్రాహాము కళ్ళ ఎదురు దేవుడు పెడుతున్నాడు. ఏమండి, 400 ఏండ్లు, దాదాపు 400-500 ఏండ్ల తర్వాత, ఏమండి, వాళ్ళ ఐగుప్తులో 400 ఏండ్లు ఉన్నారు. ఆ తర్వాత అబ్రహాము 110 సంవత్సరాలు బ్రతికినాడు. ఆ తర్వాత ఇస్సాకు, యాకోబు, ఏమండి, దాదాపు 500-600 సంవత్సరముల తర్వాత జరగబోయేటువంటి ఒక పరిమాణాన్ని, ఏంటంటే ఒక దృశ్యాన్ని అబ్రహాము కండ్ల కట్టినట్టుగా కదా. నాడు పద్మాసు ద్వీపంలో
అపోస్తలుడైన యోహానుకు ఏ రీతిగా ప్రకటన గ్రంథాన్ని దృశ్యంగా ప్రభు చూపించాడో, ఇవి జరగవలసి ఉన్నవని ఏ రీతిగా చూపించాడో, నాడు అబ్రహాముకు కూడా దేవుడు చూపించాడు. కారణం ఏంటంటే, ఇదిగో అబ్రహాము తన సొంత ఊరిలో లేడు, తన ఉన్నటువంటి సర్వస్వాన్ని వదిలి దేవుని మాటను బట్టి సింధూర వృక్షం కింద ఉన్నాడు. సింధూర వృక్షం కింద, చెట్టు కింద బతకాల్సిన అవసరం తనకేముంది చెప్పండి? అబ్రహాము ధనవంతుడు వాళ్ళ దేశంలో, ఏమంటే కల్దీల పట్టణంలో అబ్రహాము ధనవంతుడు. ఒక ధనవంతుడు చెట్టు కింద బతకాల్సిన అవసరం ఏంటి? ఒకే ఒక కారణం, దేవుని మాట విన్నాడు, దేవుని చేత నడిపించబడ్డాడు. ఈరోజున ప్రియమైన వాళ్ళరా, నేను దేని చేత నడిపించబడుచున్నావు? నిజంగా దేవుని ఆత్మని నడిపిస్తే, దేవుని ఆత్మ నీలో ఉంటే స్వేచ్ఛ స్వతంత్రాలకు నాది నా ఇష్టము, ఏమండి నాది నా ఇష్టము, నా ఇష్ట ప్రకారం జీవించాలా, నా ఇష్ట ప్రకారం బ్రతుకుతాను, నాది నా ఇల్లు నా ఇష్టము, నా బ్రతుకు నా ఇష్టము అనేటువంటి ఈ మాటలు మన జీవితంలో రావు. ఏం చేస్తామంటే మనం విధేయత చూపించేటువంటి వారంగా ఉంటాం, మనం లోబడేటువంటి వారంగా ఉంటాం. అబ్రహాము లోబడ్డాడు. దేవుడు తన వాగ్దానం ఇచ్చాడు, తన సంతతి వారు అడుక్కు తింటారని చెప్పలే. ఇదిగో నీ సంతతి వారికి దేశం ఇస్తాను. ఏ దేశం? కట్టనటువంటి ఇండ్లు, త్రవ్వనటువంటి బావులు కదా, చెప్పండి, నాటనటువంటి తోటలు, కరువు అనుకున్నటువంటి దేశము, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి ఉండే దేశము, అది ఆకాశ వర్ష జలమును త్రాగేటువంటి దేశము, సకల సమృద్ధి కలిగినటువంటి దేశము, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. అది అట్టి అద్భుతమైన దేశాన్ని దేవుడు అబ్రహాము సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెనువెంటనే అబ్రహాం ఇక్కడ ఏం చేశాడు? అది మనం చదివిన వాక్య భాగం. తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఒక బలిపీఠమును అబ్రహాం ఆలస్యం చేయలేదు. ఇంత గొప్ప ప్రణాళిక తన విషయమై కలిగినటువంటి దేవునికి తన సర్వస్వాన్ని అప్పగించుకున్నాడు. అదే మాట చెబుతున్నాడు ఇక్కడ. బలిపీఠం అనేటువంటి దేన్ని చూపిస్తుందంటే, తన్ను తాను సజీవ యాగంగా దేవునికి అర్పణగా అర్పించుకునేటువంటి జీవితం. అరే ప్రభువా, అన్నీ విడిచిపెట్టి వచ్చినటువంటి నాకు పిల్లలే లేనటువంటి ఈ దినాల్లో నాకు సంతానం ఇచ్చి వాళ్ళను పెక్కుమంది అవునట్లుగా చేసి వాళ్లకు నేను ఈ దేశం ఇస్తానని వాగ్దానం చేశావు. ఈ మాట వింటానే వెంటనే అబ్రహాం ఏం చేసినాడు? సాగిలపడ్డాడు. ఒక బలిపీఠం కట్టాడు. అవునా? అది దేని చూపిస్తుందంటే తను తాను దేవునికి అంకితము చేసుకుంటున్నాడు. ఇంతటి గొప్ప దైవ ఆశీర్వాదానికి పాత్రునిగా చేసినట్టున్నందుకు ఇదిగో తన సర్వస్వాన్ని దేవునికి తను అప్పగించుకుంటున్నాడు. బలిపీఠం అదే చూపిస్తూ ఉంది. ఏమండి, అబ్రహాము జీవితంలో 4 బలిపీఠాలను మనం చూస్తాం. అబ్రహాము జీవితంలో తను 4 బలిపీఠాలు కట్టాడు. తర్వాత వారంలో చూస్తాం దీని గురించి. ఏమండి, తను 4 బలిపీఠాలు కట్టాడు తన జీవితం అంతట్లో కూడా 4 పర్యాయంలో. తర్వాత నోవాహు ఒక బలిపీఠం కట్టాడు, ఇస్సాకు ఒక బలిపీఠం, యాకోబు 3 బలిపీఠాలు కట్టాడు, మోషే ఒక బలిపీఠం కట్టాడు. అంటే వారి జీవితంలో బలిపీఠము అనేటువంటి దేన్ని చూపిస్తుందంటే దేవునికి తమ్మును తాము అప్పగించుకున్నటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఏమండి, ఈరోజున దేవుని బిడ్డలను మన జీవితాల్లో దేవుని వాక్యం నీకు ప్రత్యక్షమవుతుంది. ఆ రోజున దేవుడు ప్రత్యక్షమైనాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1 వచనం ప్రకారం ఈ దినములు అంతమందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడను. కుమారుడు అనగా దేవుని వాక్యము. ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్యం తనకు ప్రత్యక్షమైనటువంటి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు అబ్రహాము. ఈరోజు మనము దేవునికి ఎప్పుడు అప్పగించుకుంటున్నాం? ఈరోజు అప్పగించుకోగలుగుతున్నామా అంటే ఈరోజు దేవుని వాక్యానికి మనం అప్పగించుకోలేకపోతున్నాం. తనకు ప్రత్యక్షమైన దేవునికి ఇదిగో నువ్వు నా మాట విన్నావు కనుక ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన వెంటనే తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యానికి మనం ఎంతగా అప్పగించుకుంటున్నాం కదండి.
దేవుని వాక్యం వింటున్నాము కానీ ఆ వాక్యమునకు అప్పగించుకోలేకపోతున్నాం. ఇది మన జీవితంలో ఎందుకు దేవుడు తన కార్యము మన జీవితంలో ఎందుకు చేయడం లేదు అంటే, వినడానికి వింటున్నా కానీ ప్రభువా ఈ వాక్యమునకు నన్ను నేను అప్లై చేసుకుంటున్నాను. ఏమండి, ఈ వాక్యమునకు అనుసరించి ఈరోజు నుంచి నేను ప్రవర్తిస్తాను, ఈరోజు నుంచి నా జీవితము ఈ చెప్పబడినటువంటి వాక్యానికి అనుసరంగా నేను బ్రతుకుతాను అంటామా అంటే, ఒకవేళ ప్రార్థన చేస్తామేమో కానీ గుమ్మము దాటిన తర్వాత అది మన జీవితంలో కనబడని కారణం చేతనే దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడలేకపోతూ ఉన్నాయి. ఏమండి, దేవుని వాక్యము మన జీవితంలో కార్యరూపము దాల్చినటువంటి రోజున చూడండి, విత్తనములు విత్తేటువంటి కాలంలో విత్తనాలు విత్తుతున్నారు. ఆ విత్తనము ఏం కావాలో భూమిలో పడి చనిపోయి అది ఏం చేయాలండి, మొలకెత్తాలా? అవునా? విత్తనాలు విత్తావు. ఏమంటే కొన్ని విత్తనాలు 2 రోజులకు మొలుస్తాయి, కొన్ని 6 రోజులు మొలుస్తాయి. విత్తనాలు విత్తిన తర్వాత 6 రోజులకు నీకు ఆ మొలక కనబడకపోతే రైతుకు సంతోషమా అండి? సంతోషమా? లేదు. నువ్వు శనగ విత్తనం విత్తారు కనీసం అంటే 6 రోజులు 10 రోజులు పడుతుంది అనుకోండి. అవునా? తడిని బట్టి 6 రోజులు 10 రోజులు పడుతుంది. ఆ 6 రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆ విత్తనాలు పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మన పొలంలో ఎట్లా చక్కగా లైన్లు కనబడుతుంటాయి, అన్నీ చక్కగా లైన్లు కనబడుతూ ఉంటాయి. ఒకవేళ 6 రోజులకు 10 రోజులకు కానీ ఆ పొద్దున్నే అవి మొలకెత్తుంటే కనబడలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? రైతు పరిస్థితి ఏంటి? ఇరువాల పని కదా, మళ్ళా చెడగొట్టాలా దాన్ని? అవునా? చెడగొట్టాలా, మళ్ళా తీయాలా, మళ్ళా చేయాలా, ఎంత కష్టం. ఈరోజు దేవుని వాక్యం కూడా మన జీవితంలో పని చెయ్యాలని దేవుడు ఎంతో తాపత్రయపడుతున్నాడు, కానీ ఆ వాక్యానికి మన జీవితాలను అప్పగించుకోని కారణం చేత ఏమంటున్నామంటే కామెంట్స్ ఇస్తున్నాం. కామెంట్స్, ఈరోజు బాగా చెప్పినాడు, ఈరోజు చక్కగా ఉంది వాక్యం, ఈరోజు వాక్యం చక్కగా ఉంది, ఈరోజు బాగా చెప్పాడు, ఈరోజు చక్కగా ఇది చెప్పాడు. కొంతమంది అనుకుంటారు ఈరోజు అంతా నా గురించే చెప్పినాడు, నా గురించి ఎవరో చెప్పింటారు అందుకే అంతా నా గురించి చెప్పినారు అని కొందరు అనుకుంటే, కొంతమంది ప్రభు ఈరోజు నాతో మాట్లాడిన కొందరంటే రకరకాలుగా వెళ్ళిపోతుంటారు. నువ్వు ఎలా వెళ్ళావన్న సమస్య కాదు, దేవుని వాక్యాన్ని నీ జీవితాన్ని అప్పగించుకున్నావా లేదా? వాక్యమునకు నువ్వు ఏం కావాలండి, కలిసిపోవాలా. ప్రభువా నిజమే, ఈ వాక్యాన్ని అనుసరించినటువంటి జీవితం నా దగ్గర లేదు కాబట్టి ప్రభువా ఆ వాక్యాన్ని నన్ను అప్పగించుకుంటున్నా ప్రభువా అని అప్పగించుకోవడమే అబ్రహాము కట్టినటువంటి బలిపీఠం. ఏమండి, తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఈరోజు మన జీవితాల్లో బలిపీఠాలు ఉన్నాయా? బలిపీఠం దేన్ని చూపిస్తుందంటే ఏ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్. బలిపీఠం అంటే ఏ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్, నీవు త్యాగం చేసుకునేటువంటి స్థలం అది. ఏ ప్లేస్ ఆఫ్ కమ్యూనియన్ విత్ గాడ్, దేవునితో అది అనుసంధానము లేకపోతే దేవునితో సహవాసము కలిగి ఉండే స్థలము బలిపీఠము. ఏమండి, ఏ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్, ఏ ప్లేస్ ఆఫ్ కమ్యూనియన్ విత్ గాడ్. ఏమండి, కాబట్టి దేవుని బిడ్డలు మన జీవితంలో ఆ దేవునికి ఏ ప్లేస్ ఆఫ్ సబ్మిట్ అవర్ లైఫ్స్ అంటూ గాడ్. 3 విషయాలు కదా, మన జీవితాలను దేవునికి అంకితం చేసుకునే ఒక స్థలమే బలిపీఠం. అవునా? కాబట్టి ఈ బలిపీఠం యొక్క అనుభవము నాడు అబ్రహాము జీవితంలో ఉండింది కాబట్టి అబ్రహాముని ఇంకా దీవించినాడు. అబ్రహాం తన జీవిత యాత్రలో 4 బలిపీఠాలు కట్టాడు. 4 బలిపీఠాలు అనగా 4 పర్యాయంలో తన జీవితంలో తన్ను తాను దేవునికి అంకితం చేసుకుంటూ, దేవునికి అర్పణ చేసుకుంటూ, దేవుని కొరకై అనేక విషయాల్లో త్యాగం చేసుకుంటూ చేశాడు లేదా త్యాగం? అవునా? హాగర్ను కుమారుడు వెళ్ళగొట్టమంటే వెళ్ళగొట్టినాడు, కుమారుని అప్పగించమంటే అప్పగించినాడు. జీవితంలో ఎన్ని త్యాగాలు చేశాడు. తాను ఊరనే స్థలం నుంచి బయలుదేరింది మొదలుకొని అబ్రహాం యొక్క జీవిత యాత్రలో ఎన్ని త్యాగాలు, ఎన్నిసార్లు సమర్పణ, ఎన్ని పర్యాయములు ఎంతగా దేవుని మాట విన్నాడు. అవునా? ఈరోజు మన జీవిత యాత్రలో
ఈ బలిపీఠము లేని కారణం చేతనే, ఈ బలిపీఠాలు మనము నిర్మించుకోని కారణం చేతనే ఈ రోజున దేవునితో నీకు సరైనటువంటి సంబంధము ఉండలేకపోతా ఉంది. ఈ బలిపీఠం ప్రాముఖ్యము, ఈ బలిపీఠం ప్రాముఖ్యం. ఏమండి, నాటి నుండి నేటి వరకు కూడా పడద్రోయబడినటువంటి బలిపీఠాలు కనబడుతున్నాయి. బహుశా ఒకప్పుడు నువ్వు జీవితంలో బలిపీఠం ఉంది, కానీ ఈరోజు ఉందా కదా? మనం గమనిస్తే కనుక రాజుల గ్రంథంలో చదివితే 1 రాజులు 18:30 చదివితే అక్కడ మనం ఏం చూస్తామంటే, రండి 1 రాజులు 18:30. 1 రాజులు 18:30. ఏం చేశాడంట? పడద్రోయబడినటువంటి బలిపీఠము. బలిపీఠం ఏమిటంటండి? పడద్రోయబడింది. సంథింగ్ ఏదో నెట్టేసింది, పడద్రోసింది, ఉండొద్దు అని తీసేసింది. ఈరోజు మన జీవితంలో ఏది, ఏ ఆశ, ఏ కోరిక, ఏ మక్కువ మన జీవితంలో ఉన్నటువంటి బలిపీఠాన్ని తీసివేసింది. నాడు ఇశ్రాయేలు జీవితంలో గనక గమనిస్తే వారు బయలును దేవునిగా కలిగి ఉండి నిజమైనటువంటి దేవుని యొక్క బలిపీఠాన్ని పడద్రోయడానికి వారు కారణమైంది. అవునా? ఈరోజు మన జీవితంలో బలిపీఠం పడద్రోయబడడానికి ఏ విగ్రహం కారణమైంది? ఏ మార్గం కారణమైంది? ఏ ఆశ కారణమైంది? అవునా? చూడండి, మన జీవితంలో దేన్ని బట్టి డబ్బు సంపాదించాలని ఆశ ఉందనుకోండి, ప్రార్థన కనబడుతుందా? వాక్యం కనబడుతుందా? దేవుడు కనబడతాడా? కనబడాడు. ఏమండి, ఒక మంచి ఉద్యోగం దొరికింది అనుకోండి, మంచి శాలరీ ఉద్యోగం దొరికింది అనుకోండి, దేవుడు కనబడతాడా? ప్రార్థన కనబడుతుందా? వాక్యం చదువుతారా? కుటుంబ ప్రార్థన ఉంటుందా? అవునా? ఒక మంచి భార్య దొరికింది అనుకోండి, ఒక వ్యక్తికి మంచి భర్త దొరికాడు అనుకోండి, వారి జీవితంలో బలిపీఠం ఏమవుతుంది? ఆ భార్యని బట్టి ఒక మంచి కొడుకు కుమార్తె మంచి అందమైనటువంటి కుమార్తె పుట్టారనుకోండి, ఏమవుతుంది? అవునా? అంటే లోకంలో ఘనత ఏది వచ్చినప్పటికీ కూడా పిల్లరా దాన్ని ఎఫెక్ట్ ఎక్కడ కనబడుతుందంటే బలిపీఠం మీద, అంటే దేవునితో నీకున్న సంబంధం మీద దెబ్బ పడుతుంది. ఒక వ్యక్తి దేవునితో ఎప్పుడైతే సంబంధాన్ని కోల్పోతాడో తనకు వచ్చేటువంటి దైవ ఆశీర్వాదాలు ఏమవుతాయి? తనకు రావాల్సినటువంటి దేవుని దీవెనలన్నీ ఆగిపోతుంటాయి. దేవుని కృప దూరం అవుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తున్నటువంటి ఆ యొక్క పౌలు మాట్లాడుతూ మాట చెబుతున్నాడు. తర్వాత మీరు పొందినట్టు కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు 2 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నాడు. మీరు విన్నదాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి విషయమే మరి జాగ్రత్తగా ఉండండి. హెబ్రీ 2:1, 2 కొరింథీ 6:1 మీ పొందిన కృపను వ్యర్థం చేసుకోదని ప్రభువుని బట్టి నేను బ్రతిమలాడుతున్నానని మాట్లాడుతున్నాడు. ఏమి కారణం అంటే ఏది నీ జీవితంలోకి వస్తుందో దాన్ని బట్టి ఏమవుతున్నా బలిపీఠం పోతుంది, బలిపీఠం పడద్రోయబడింది. వారి యొక్క జీవితంలో ఇశ్రాయేలు జీవితంలో అన్య దేవతా విగ్రహ ఆరాధన వారి జీవితంలో ఏం చేసిందంటే బలిపీఠం పడద్రోయబడింది. బలిపీఠం పడద్రోయబడింది అని కనీస అవగాహన కూడా వారి జీవితంలో లేదు. పట్టించుకున్నారా వాళ్ళు? పట్టించుకున్నారండి? పట్టించుకోలేదు వాళ్ళు. ఎందుకు బలిపీఠం పడద్రోయబడింది అనేటువంటిది ఆ సందర్భం వేరు. ఏమండి, చాలాసార్లు దేని వాక్యంలో కొన్ని సందర్భాల్లో మరి బలిపీఠాలు పడద్రోయబడ్డాయి, అవి పడద్రోయబడుతూ వచ్చినాయి, కూలద్రోయబడ్డాయి. ఎందుకు అనేటువంటిది దేవుని చిత్తం మీద ఒకసారి చూస్తాం. కాబట్టి ఇటు గమనించినప్పుడు బలిపీఠం పడద్రోయబడింది, ఆదరణే వెళుతున్నారు, వస్తున్నారు, కానీ వారికి ఆ అవగాహన ఉందా వాళ్ళకి? లేదు. ఏమి కారణం?
సంబంధం పోయింది. ఈరోజు చాలామంది కూడా దేవునితో సంబంధం లేకుండానే దేవుని బిడ్డలు అని చలామణి అవుతుంటారు. వాళ్ళు ఇంకెట్లుంటారంటే ఇంకా ఎక్కువ భక్తిని వారు ప్రదర్శిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు దేవునితో సంబంధము ఉండదు. కొంచెం కష్టంగా ఉంటుంది ఈ మాట, కానీ వాళ్ళ జీవితాల్లో బలిపీఠం ఉండదు. ఆ బలిపీఠం ఎప్పుడూ పడద్రోయబడి ఉంటుంది. ఆ పడద్రోయబడిన బలిపీఠాన్ని కనీసం బాగు చేసుకోవాలి అనేటువంటి ఆశ కూడా కొంతమందికి ఎట్లుంటుందంటే, మేము ఇదో కానుక ఇచ్చేసాం కాబట్టి మాకు ఎట్లుంటుంది, నువ్వు కానుక ఇచ్చినంత మాత్రాన చెప్పండి దేవుడితో నీకు సంబంధం ఉన్నట? చెప్పండి, కానుక ఇచ్చినంత మాత్రాన దేవుడితో నీకు సంబంధం ఉన్నట? ఈరోజు నా అయ్యగారు కూడా అట్లే తయారైనారు. ప్రభువా నీ దాసునికి ఇచ్చిన మంచి మనసును బట్టి స్తోత్రాలు. అరే, ఆ వ్యక్తి దేవునికి దగ్గరున్నాడు అని అడుగుతారా? అడగరు. అరే, నా చేతి కానుక ఇచ్చినాడు చాలు, ప్రభువా నీ దాసుని ద్వారా నా అక్కర తీర్చినందుకు వందనాలని చెప్పి ప్రార్థన చేసి జేబులో పెట్టుకుంటారు తప్ప, బ్రదర్ నువ్వు దేవునికి దగ్గరున్నావు అడుగుతారా? నువ్వు దేవునితో సంబంధం అడుగుతారా? ఒకవేళ అడిగితే కనుక ఇంకొకసారి ఆ వ్యక్తి కానుక ఇస్తాడా? ఇచ్చిన కానుక తీసుకొని పోవాలి, అది నేర్చుకోవాలి. కానీ ఏమయ్యా మీరు పాస్టర్ ఇట్లా నా చేసేది? దేవుడితో సంబంధం లేకుండా నువ్వు ఇస్తామా? దేవుడు ప్రేరేపిస్తే కదా ఇచ్చింది అంటారు. నిజంగా ఆ వ్యక్తికి దేవునితో సంబంధం ఉంటావా? కానుకిస్తే సరిపోదు. ఆదివారం కేవలం వచ్చి మందిరానికి వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ఆ సిలువ కార్యం, ఆ బలిపీఠం మన జీవితాల్లో లేకపోతే ఆదివారం మస్తుగా వచ్చి అంటారు. చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు భక్తులు. అన్యులు కూడా చాలామంది బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు. అన్యులు కూడా చాలామంది వచ్చి ఆదివారం పూట అందరి దేవుళ్ళు నమ్మేటట్టు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆదివారం పూట కూడా వచ్చి కూర్చొని వెనక కూర్చొని వాక్యం వెళ్ళిపోయేవాడు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి మనకు తేడలేదా? మన జీవితాలు ఏముండాలా? బలిపీఠం. నీ కానుక కాదు దేవునికి కావాల్సిందే. ఏమండి, నీ కానుక కాదు దేవునికి కావాల్సిందే. ఏదో ఆదివారం వచ్చింది చర్చికి వెళ్ళాలి కాబట్టి వచ్చి వెళ్ళాను కాదు, దాని కొరకు కాదు. నీవు కావాలా దేవునికి. ఏమండి, నేను గుర్తు వచ్చినప్పుడల్లా కనీసం వారంలో 2-3 సార్లు ప్రార్థన చేస్తా. ప్రభువా నా సేవ కన్నా నేను నీకు ప్రాముఖ్యం. ప్రభువా నా జీవితాన్ని నీకు తగినట్టుగా నడిపించు. నా సేవ కన్నా నా జీవితం దేవునికి ప్రాముఖ్యం. అంతే కదండి, నా వ్యక్తిగత జీవితం దేవునికి ప్రాముఖ్యం. నేను ఇంత సేవ చేసి నా వ్యక్తిగతమైన జీవితంలో నేను దేవునికి ఇష్టంగా లేకపోతే, వాక్యం ఇంత చెప్పి నేను దేవునికి ఇష్టంగా లేకపోతే, అది కయ్యను అర్పణే కానీ హేబేలు అర్పణ కాదు కదా. ఏమండి, దేవుడు కయ్యను అతని అర్పణను అంగీకరించలేదు. దేవుడు హేబేలును అతని అర్పణను ముందు హేబేలు దేవునికి ప్రాముఖ్యం. ముందు నువ్వు ప్రాముఖ్యం. నీ జీవితంలో బలిపీఠం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, త్యాగ సహితమైన జీవితం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా నువ్వు జీవిస్తే నువ్వు చేసేటువంటి భక్తికి ఉపయోగం ఉందంటారా? కాబట్టి ఇక్కడ అబ్రహాము తనకు ప్రత్యక్షమైన దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. ఏలియా కాలంలో చూస్తున్నాం, బలిపీఠం పడద్రోయబడి ఉంది. పట్టించుకోలే. ఆదరణ వెళుతున్నారు కానీ బలిపీఠాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా అనేక మంది క్రైస్తవ విశ్వాస జీవితాల్లో కూడా బలిపీఠాలు పడద్రోయబడి ఉన్నాయి, కానీ పట్టించుకోవడంలే. ఉందిలే, ఏమనుకుంటున్నారు? ఉంది, నేను బాగున్నా నాకేమైంది అనుకుంటూనే జీవితంలో నష్టపడుతున్నటువంటి వారు ఎంతోమంది. అవునా? ఏమండి, క్యాన్సర్ పేషెంట్లు కొన్ని క్యాన్సర్లు ఎట్లుంటాయంటే కనబడవు లాస్ట్ వరకు కూడా. నేను బాగున్నా నాకేమైంది, నేను బాగున్నా, భద్రంగా ఉన్నా, అన్నం తింటున్నా, నీళ్ళు తాగుతున్నా, అన్ని రకాల పనులు జరుగుతున్నా, అన్నీ బాగున్నా. తీరా ఏదో జ్వరం వచ్చి ఉంటుంది, ఏదో సంథింగ్ ప్రాబ్లం అయి ఉంటుంది. అవునా? ఏమవుతుంది? జ్వరం వచ్చింది, పోయి బ్లడ్ టెస్ట్ చేస్తా, జ్వరం తగ్గడం లేదు. చూస్తే ఏమొచ్చింది? క్యాన్సర్. ఏ స్టేజ్? 4th స్టేజ్.
అరే బాగున్నాడు కదా, అమ్మ బాగుంది కదా, లోపలే. ఈరోజు ప్రియులారా, ఆత్మీయమైన జీవితం విషయంలో దేవునితో నీకు సరైన సంబంధం ఉందో లేదో ప్రతిరోజు చెక్ చేసుకోవాలా. ప్రతిరోజు చెక్లిస్ట్ పెట్టుకోవాలా. ప్రభువా నేను నీకు ఇష్టంగా ఉన్నానా, ప్రభువా నేను నీకు ఇష్టంగా ఉన్నానా, ప్రభువా నీకు ఇష్టంగా ఉన్నానా, నీకు విరోధము నా దగ్గర ఉందా, ప్రభువా క్షమించు, సరిచేయి, చక్కదిద్దు, నీతో నాకు సహవాసం లేకపోతే కనుక ప్రభువా ఏదైతే అడ్డుగా ఉంటుందో దాన్ని తొలగించని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుతో సహవాసం ప్రాముఖ్యం. అది బలిపీఠం నేర్పించేటువంటి పాఠం. ఏమండి, ప్రభువు కట్టబడినాడు. ఎలాంటి బలిపీఠం కట్టాలంట? రండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 25వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 25వ వచనం. నీవు రాళ్లతో బలిపీఠము చేయనప్పుడు మలిచిన రాళ్లతో దానిని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చినలా అది అపవిత్రము. చాలు. మలచినటువంటి రాళ్లతో కట్టకూడదు బలిపీఠం. మలచిన రాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మన ప్రాంతంలో గోడ కట్టడానికి పని చేస్తాడు, ఉల్లి సుత్తే కలుసుకొని రాళ్ళు మొలుస్తారు. అంటే ఆ గోడకు తగ్గట్టుగా ఉందా లేదా అని గడికారు ఏం చేస్తాడు, తనకు నుండి జ్ఞానం చొప్పున దాన్ని అవసరమైతే కొలతబెట్టి, మూలరాలు చేయలేతే అంటక కొలతబెట్టి ఉందా లేదా అని గుండుకు చూసుకొని జాగ్రత్తగా ఉల్లితోనే శుద్ధితో దాన్ని చేసి గోడ కడతాడు. అవునా? అయితే బలిపీఠం కట్టేటప్పుడు పనిముట్టు వాడకూడదు. అనగా మానవ సంబంధమైనటువంటి జ్ఞానము, మానవ సంబంధమైన తెలివితేటలు దేవుని సన్నిధిలో పనికిరావు. బలిపీఠాన్ని మలిచినటువంటి రాళ్ళతో కట్టకూడదు. మలువు అనేటువంటి రాళ్ళు, అంటే అది ఎట్లా ఉందో దాన్ని అట్లే తీసుకొని రా. అది ఎట్లా ఉందో దాన్ని అట్లే తీసుకొని రా. దానికి ఉలి కానీ సుత్తె కానీ దేన్ని పనిపుట్టు వాడకూడదు. వాడితే అది అపవిత్రము. ఏమండి, ఈరోజు బలిపీఠాలు ఉన్నాయి, కానీ మనం మొలుచుకుంటున్నాం. ఎట్లా మొలుచుకుంటున్నాం? మనకి ఇష్టమైనట్లు మొలుచుకుంటున్నాం. బలిపీఠం కట్టుకున్నాం అనుకోండి, బలిపీఠం కట్టుకున్నాం, కానీ ఎట్లా కట్టుకుంటున్నామంటే మనకి ఇష్టమైనట్టు మొలుచుకొని కట్టుకుంటున్నాం. వాక్యం ప్రకారం కాదు, దేవుడు వాక్యం చెప్పినట్లు కాదు. ఈరోజు నేనైనా రేపొద్దున ఎవరైనప్పటికీ కూడా మనకు ప్రమాణం దేవుని వాక్యమే. దేవుని వాక్యంలో ఏమి రాయబడింది, కొలబద్ద ఏంటి? నన్ను దేవుళ్ళు ఎక్కడిగినా, నిన్ను దేవుళ్ళు ఎక్కడిగినా దీన్ని బట్టి అడుగుతాడు. అంతే కదండి, అంతే కదా. ఇంకా వేరే ఏదైనా ఉంటుందా? మాకు వేరే బైబిల్లో, నీకు వేరే బైబిల్ కదా? కాదు. ఇదిగో నీకు నాకు అందరికీ ప్రమాణం ఇదే. కాబట్టి దీని ప్రకారం దేవుడు కొలత తీస్తాడు. కాబట్టి మలిచినటువంటి రాళ్లతో కట్టకూడదు. నువ్వు మలిచినటువంటి రాళ్లతో కనుక బలిపీఠం కడితే ఆ బలిపీఠం అపవిత్రము. అంటేగా నీ సొంత పద్ధతిలో, నీ సొంత ఆలోచనలో, నీ సొంత పద్ధతి ప్రకారము నీకున్న జ్ఞానం చొప్పున నువ్వు బలిపీఠం కడితే అది అపవిత్రమే. ఆఫ్కోర్స్ అది బలిపీఠంగా ఉండవచ్చేమో, అది బలిపీఠంగా కనబడవచ్చునేమో, చాలా చక్కగా కరెక్ట్గా అందంగా కనబడవచ్చునేమో, కానీ అది దేవుని దృష్టికి అపవిత్రం. ఏదో బలిపీఠం ఉంది అనుకుంటే పవిత్రమైన బలిపీఠం ఉందా, అపవిత్రమైన బలిపీఠం ఉందా? ఎవరు చెప్పినట్టు నడుచుకుంటున్నావు? దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నావా? వెళుతున్నావు, ఎక్కడికో వెళుతున్నావు, దేవుడు నీకు చెప్పాడా? పని చేస్తున్నావు, దేవుడు నీకు చెప్పాడా? ఏమండి, ఇల్లు కడుతున్నావు, దేవుడు చెప్పాడా? ఓ స్థలం కొంటున్నావు, దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడా? దేవుని అడిగినావా? కనీసం అంటే 2-3 వారాలు ప్రార్థన చేసినావా దాని కొరకు? చూడండి పిల్లరా, మన జీవితాల్లో మన సొంత బలిపీఠాలు అవి అపవిత్రములు. కాబట్టి దేవుని ఆశీర్వాదం మన దగ్గర 24 వచ్చిన అంటాడు. అక్కడ అంటాడు, మంటి బలిపీఠం నా కొరకు కట్టండి, నా నామును జ్ఞాపకార్థం గురించి ప్రతి స్థలంలో నీ ఎదుగుకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. 24 వచ్చిన మంటి బలిపీఠం. మంటి అంటే దేని చూపిస్తూ ఉంది? మన్ను దేని చూపిస్తూ ఉంది? మన్ను బలహీనతను చూపిస్తూ ఉంది. మన యొక్క జీవితాన్ని చూపిస్తూ ఉంది. అవునా? విలువలేని మన యొక్క జీవితాన్ని చూపిస్తుంది. మంటి బలిపీఠం నాకు కట్టు. అవునా?
కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలోనే బలిపీఠం కట్టు. ఏమన్నా చదవండి, మంటిపీఠం చదవండి. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచి ప్రతి స్థలంలోనూ నీ వద్దకు వచ్చి ఏమంటున్నాడు? నీ వద్దకు వచ్చి నువ్వు దేవుడా నువ్వు పరిగెత్తాల్సిన పనిలే, నేనే వస్తాను నీ దగ్గరికి. ఎప్పుడు? నీ దగ్గర మంటి బలిపీఠం ఉంటే, నీ దగ్గర మంటి బలిపీఠం ఉంటే నేనే నీ దగ్గరికి వస్తా. ఏమండి, మంటి బలిపీఠం ఉందా? అయ్యా నిజమే, నీ బలహీనుడయ్యా, ఈ వాక్య ప్రకారం జీవించే విషయంలో నేను బలహీనుని. నీవు నీ కొరకు జీవించే విషయంలో నేను వెనకడుగులో ఉన్నాను. ప్రభువా నన్ను కనికరించని ఎవరైతే తమ జీవితాలను ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ దేవుని వాక్యం కొరకైనటువంటి జీవితం కొరకే ఆశతో దేవుని పాదాలు పట్టుకుంటూ వస్తారో అలాంటి వారి విషయంలో దేవుడు అంటున్నాడు, నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తా, నీ యొద్దకు నేను వస్తా. ఏమండి, మనిషి దేవుని దగ్గర రావాలా, దేవుడు మనిషి దగ్గర రావాలా? వాస్తవానికి మనిషే వాస్తవానికి దేవుని దగ్గర రావాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ దగ్గర మంటి బలిపీఠం ఉంటే నేనే నీ దగ్గరకు వస్తా. అంటే దేవుడు దేన్ని చూడాలని ఇష్టపడుతున్నాడు? దేవుడు దేన్ని చూడాలని ఇష్టపడుతున్నాడు? మన దగ్గర మన సమర్పణతో కూడిన జీవితం మన దగ్గర ఉంటే చాలు, దేవుడు నీ దగ్గరకు వస్తాడు. దేవుడు నీ దగ్గరకు వస్తాడు. ప్రియమైన వాళ్ళారా, మానవ సంబంధమైన పద్ధతులు, మానవ సంబంధమైన ఆలోచనలు, మానవ సంబంధమైనటువంటి ఏది కూడా దైవ చిత్తంను నెరవేర్చలేదు. దైవ చిత్తం నెరవేర్చలేదు. కాబట్టి నీవు నేను ఎందుకున్నామంటే దైవ చిత్తం నెరవేర్చడం కోసమే ఉన్నాం. కాబట్టి ఆ దైవ చిత్తం నెరవేర్చడం కొరకు మనం ఏం చేయాలా? యేసు ప్రభు సిలువకు తన్ను తాను ఏ రీతిగా అప్పగించుకున్నాడో నీవు నేను ఆ రీతిగా అప్పగించుకోవాల. కాబట్టి బలిపీఠం ఎట్లా కట్టాలా? మంటి బలిపీఠం కట్టాలా. మలచిన రాళ్ళతో కట్టకూడదు, మంటి బలిపీఠం కట్టాలా. ఏమండి, అంతేకాదు బలిపీఠమునకు కొలమానం ఉంది. బలిపీఠంకు నీ బుద్ధి పుట్టాడు మలచిన రాళ్ళతో కడతా అంటే నేను ఇష్టపడి పెద్ద కడితే కాదు, కొలమానం ఉంది. ఆ కొల ప్రకారమే కట్టాలా. చూడండి, నిర్గమకాండం 27వ అధ్యాయం మొదటి వచనం. 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును నువ్వు చేయవలను. బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు అంతే, దాని ఎత్తు, దాని పొడుగు, దాని వెడల్పు 2 సమానమే, 5 మూరలు. దాని ఎత్తు 3 మూరలు, అంతకు మించి వేరేది ఏది కూడా. ఏమండి, 5 మూరల వెడల్పు, 5 మూరల పొడుగు, ఎత్తు 3 మూరలు, అంతే. ఇంకంతకు మించి కొల. అది ఆజ్ఞ, ఇంతే ఉండాలి, అది ఆజ్ఞ. ఏమండి, దట్ ఈస్ ఆర్డర్ కదా. కాబట్టి నేను నా జీవితంలో బలిపీఠము అనేటువంటిది ఏ రీతిగా ఉండాలంటే బై ఇట్స్ ఆర్డర్. ఏమండి, ఒక ఆజ్ఞ ప్రకారం మన జీవితాలు ఉండాలా. బలిపీఠం ఉంది కాదు ప్రాముఖ్యము, అది ఆజ్ఞ ప్రకారం ఉందా లేదా. కట్టాం బలిపీఠం కదా. పిల్లలు సెలవులకు ఇంట్లోకి వచ్చుంటారు హాస్టల్ నుంచి. ఏదో అమ్మ పనికి పోయింది, అమ్మ వచ్చే లోపల గిన్నెలు శుభ్రం చేసి ఇల్లు తుడిచి, ఇంకా అవసరమైతే ఒక అన్నం వండి పెడితే అమ్మ వచ్చి నన్ను కొంచెం వేడి నీళ్ళు కాంచి పెడితే స్నానం చేసుకొని అమ్మకి అన్నంలోకి ఏం చేస్తే నాకు సంతోషపడుతుంది అని చెప్పి అనుకుని ఏం చేశానంటే గిన్నెలు తోముతా అంటారు, తర్వాత గిన్నెలు శుభ్రం చేస్తా అంటారు. వచ్చారు ఈ అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఒప్పుకుంటుంది అనుకుంటారు వీళ్ళు. అమ్మ సంతోషం వచ్చారు. అమ్మ వచ్చానే ముఖం అసలే ఎండకు పనికి వచ్చుంటారు. చూసాలకి ఇంకా చిర్రాకు దొరుకుతుంది. ఎందుకు? ప్రమాణం ప్రకారం లేదు అది. నువ్వు ఇల్లు ఉడుచుండొచ్చు, బట్టలు మడతేసి ఉండొచ్చు, అది ప్రమాణం ఉండవలసిన రీతిలో లేదు. నిన్ను ఎవడు చేయమన్నాడు అంటారు లాస్ట్కు. నేను చేసుకుంటా కదా, సబ్బు వేస్ట్, గిన్నెల తోడికి సబ్బులు వేస్ట్, ఏడ సబ్బు ఆడుంది గిన్నెలకు, గిన్నెలకు ఏడ సబ్బు ఆడుంది, బట్టలు ఇట్లా మడత పెట్టేది, కసు ఇట్లా మూల కసు ఆడే ఉంది, ఇట్లా తోపేది కసు అని చెప్పి ఏం చేస్తారు? పెంచుకుంటారా?
మా అమ్మ బంగారాన్ని మెచ్చుకుంటారా? అవునా? నువ్వు నాకు డబల్ పని చేసి పెట్టినావు అంటారు. అవునా? చూడండి, అంటే ఏంటి? ఎందుకంటే అదొక ప్రమాణం ఉంది. నువ్వు ఏ పని చేసినా ఒక ప్రమాణం ఉంది. ఈరోజు దేవుని వాక్యంలో బలిపీఠం కూడా ఒక ప్రమాణం ఉంది. 5 అడుగులు 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 అడుగుల ఎత్తు. దేని చూపిస్తుందంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే ఉండాలి. ఇది ఆజ్ఞలను జ్ఞాపకం చేస్తుంది. ఏం చేస్తుంది? ఆజ్ఞలను జ్ఞాపకం చేస్తాం. దేని బిడ్డలు మన జీవితాల్లో ఆజ్ఞ ప్రకారమే బలిపీఠం ఉండాలా. ఎంతంటే అట్లా కట్టుకోవడానికి అవకాశమో లేదు. ఆజ్ఞ అంతే కదా. ఇల్లు కట్టుకోవాలని పోతావు, నీ దగ్గర లక్షల కోట్లు డబ్బులు ఉన్నాయిలే, నేను 5 అంతస్తులు కడతానంటే ఒప్పుకుంటారా? లేదు, అవకాశం లేదు. ఏమండి? ఇటు మండల హెడ్ క్వార్టర్ అయితే 3 అంతస్తుల వరకు పర్మిషన్. ఏమండి? అట్లా మున్సిపాలిటీ ఎట్లా అయితే కనుక 5 అంతస్తుల వరకు పర్మిషన్. సిటీ ఎట్లా అయితే 14 వరకు పర్మిషన్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటుందా? నీ దగ్గర కోట్లు ఆస్తుండొచ్చు. అవునా? దాని ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణం ప్రకారమే. ఏమండి? నువ్వు ఎవరన్నా వచ్చి ఒక మిలియనర్ వచ్చి ఆవుకులో స్థలం తీసుకొని ఇక్కడ 10 అంతస్తుల బిల్డింగ్ కడతా అంటే పంచాయతీలు ఒప్పుకోరు. ఇది మండల కేంద్రం, ఇది 3 అంతస్తులు మాత్రం. 2 పర్మిషన్ ఉంటే మ్యాక్సిమం 3, అంతకంటే ఎక్కువ కట్టడానికి అవకాశము లేదు. అంతవరకే లిమిట్. ప్రమాణాలు ఉన్నాయి. ఇది బలిపీఠము ఉంది కదా అని చెప్పేసి ఎటెండ్ చేసేదానికి లేదు. దైవాజ్ఞ ప్రకారమే ఉండాలి బలిపీఠం. అబ్రహాము దైవాజ్ఞ ప్రకారమే తన బలిపీఠం కట్టాడు. ఈ రోజున మన బలిపీఠం దైవాజ్ఞ ప్రకారం ఉందా? దైవాజ్ఞ ప్రకారం వెళుతున్నామా? దేవుడు చెప్పినట్టుగానే వెళుతున్నామా? ఏమండి? దేవుడు చెప్పినట్టు వెళుతున్నామా? 3వ మాట చదివి ప్రార్థనకు వెళదాం రండి. బలిపీఠం చుట్టూ ఏం చేయాలి రండి? 118వ కీర్తన 27వ వచనం. 118వ కీర్తన 27వ వచనం. ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠము కొమ్ములకు కట్టుడి. ఏం చేయాలండి? నువ్వు బలిపీఠము దేవుని ఆజ్ఞ ప్రకారము కట్టడం మాత్రమే కాదు, ఆ బలిపీఠమునకు నిన్ను నీవు ఏం చేయాలి? తాళ్లతో ఏం చేయాలండి? కదలకుండా కట్టుకోవాలా. అందుకని అన్నాడు, ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠము కొమ్ములకు కట్టుడి. కదలకుండా కట్టాలా. దానికి కట్టుకొని ఉండాలి అంతే. నువ్వు బలిపీఠం కట్టేసి ఎక్కడికి వెళ్తానని కాదు. అమ్మయ్యా ఈరోజు ప్రార్థనకు పోయించిన చాలు, అమ్మయ్యా ఈరోజు ఆదివారం ప్రార్థనకు పోయించిన చాలు, అమ్మ ఈరోజు సంఘ ప్రార్థనకు పోయించిన చాలు కాదు. ఏం చేయాలంటండి? ఆ బలిపీఠాన్ని కట్టుకోవాలా. బలిపీఠానికి నేను నువ్వు కట్టేసుకోవాలా. ఏమండి? బలిపీఠం ఉండొచ్చు, బలిపీఠాన్ని కట్టుకుంటున్నామా? ఏమండి? బలిపీఠానికి మనం కట్టుకుంటున్నామా? తాళ్ళతో కట్టేసుకోవాలా. ప్రభుకు కావాల్సింది ఈ బలిపీఠాలు. ఇలాంటి వ్యక్తులు ఈరోజున మన జీవితాల్లో ఈ రకంగా మనం ఉండలేకపోతున్నాం. ఈ బలిపీఠం మన దగ్గర లేదు. అవునా? ఇంకేమంటాడు? బలిపీఠం మీద లేవ్యకాండం 6వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో అక్కడ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలను. అగ్ని మండాల. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను. బలిపీఠం మీద నిత్యము అగ్ని ఆగిపోకూడదు, అది ఆరిపోకూడదు అంటాడు. అది ఆరిపోకూడదు అన్నమాట. లేవ్యకాండం 6వ అధ్యాయం తీలేదా? లేవ్యకాండం 6వ అధ్యాయం 13వ వచనం. అది ఆరిపోకూడదు. ఏమండి? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు.
ఉండేటువంటి ఆ బలిపీఠానికి ఉత్సవ బలి పశువులాగా మనల్ని మనం ఏం చేయాలా? కట్టుకొని దైవ ప్రమాణాలు అనుసరించినటువంటి జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. లేకపోతే మన జీవితాల్లో దేవుని వాగ్దానము నెరవేర్చబడదు. కాబట్టి దేవుని బిడ్డలంగా బలిపీఠం, తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. అబ్రాహాము ఒక బలిపీఠం కట్టుకున్నాడు. ఏమండి, ఎవరు పిలిచలే, తను కట్టాడు. ఇది మన బలిపీఠం కట్టుకోవాలా? పడద్రోయబడింది, దేన్ని బట్టి పడిపోయింది? దేన్ని ఆశించడాన్ని బట్టి పడిపోయింది, దేన్ని చూడడాన్ని బట్టి పడిపోయింది, దేన్ని వెంబడించడాన్ని బట్టి పడిపోయింది. పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేస్తే తిరిగి అగ్ని మండించే బాధ్యత ఎవరిది? దేవుంది. బలిపీఠానికి ఏం చేయాలి? మనము కట్టుకోవాలా? ప్రభువా నన్ను తిరిగి మండించు, ప్రభువా తిరిగి నన్ను మండించు అని ఆ బలిపీఠం మీద అగ్ని మండినట్లుగా మన అంతరంగంలో ఏముండాలా? దేవుని వాక్యం మండల. ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయంలో మండలేదా? ఏమండి, అవునా? అమ్మాయి వెళ్తున్నటువంటి వాళ్ళిద్దరు అంటున్నారు, ఆయన మనతో మాట్లాడుచున్న మన హృదయములో మండలేదా? దేవుని వాక్యం మనల్ని మండిస్తుంది. కనుక బలిపీఠం మీకు అనుభవంలోకి వస్తాం. బలిపీఠానికి మనము కట్టుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైనటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ దివ్య వాక్యం కొరకై స్తోత్రాలు. వాక్యమును దీవించండి. నాడు అబ్రహాము తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాను. ఈరోజున మా జీవితాల్లో బలిపీఠాలు ఎన్నో పడద్రోయబడ్డాయి ప్రభువా. ఎప్పుడో దేన్నో ఆశించి పడద్రోయబడినటువంటి పరిస్థితి. ఈరోజున ఏలియా వలె తిరిగి కట్టుకునేటువంటి అనుభవం మా జీవితంలో దయచేయండి. మంటి బట్టి పీఠాలు కట్టుకొని ఉత్సవ బలి పశువులే తాళ్ళతో కట్టుకొని ఆ బలిపీఠం మీద నిత్యం అగ్ని మండాలి అనేటువంటి నీ ఆజ్ఞ ప్రకారం ప్రభువా మేము జీవించినట్లు దేవా మాకు సహాయం చేయండి. పడద్రోయబడింది మా జీవితాల్లో ఆరాధన, ప్రార్థన, సమర్పణ బలిపీఠాలు పడద్రోయబడ్డాయి. పడద్రోయబడిన మా జీవితాలను తిరిగి కట్టునైనా. ఏలియా బలిపీఠం కట్టినప్పుడు తిరిగి ఆకాశం నుండి అగ్ని కుమ్మరించమన్నట్లుగా దేవా తిరిగి మా జీవితాలు నీకు అప్పగించుకుంటుండగా మమ్మల్ని తిరిగి మండించండి. రాత్రి వాక్యం చిత్రం దర్శించినందుకు స్తోత్రాలు. మేము ప్రార్థనలో కొనసాగే సమయం దీవెనకరంగా ఉంచు. మా మధ్యలో మాతో మీరుండి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రభు వాక్యానికి అప్పగించుకుంటూ దేవుని సంఘ క్షేమం కొరకు, ఆత్మ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని సంఘం ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రారంభించండి. మరలా అంశాలు మాకు కొన్ని చెప్తాను.